కృష్ణానీటి వినియోగంపై సీఎం రేవంత్ రెడ్డికి కనీస అవగాహన లేకపోవడం తెలంగాణ దురదృష్టకరమని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన విమర్శించారు కూడా. అవగాహన లేని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం తెలంగాణ జల హక్కులకు తీవ్ర విఘాతమంటూ కూడా దుయ్యబట్టారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కనీస అవగాహన లేదా అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి 2.5 ఏళ్ల పాలనలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చేసింది గుండు సున్నా అని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఆనాడు ప్రాజెక్టు పనుల పురోగతిని అడ్డుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి. నాటి కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు వేసినటువంటి కేసులను ఎదుర్కొని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించిందని హరీష్ రావు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇక 30 నెలల్లో తట్టెడు మట్టి తీయకుండా ఒక్క చెక్ డ్యాం కట్టకుండా కేసీఆర్పై మాట్లాడడం రేవంత్ రెడ్డి చేతగాంతనానికి నిదర్శనమన్నారు హరీష్ రావు.